ఉసిరికాయ పచ్చడిన ఇట్లా అన్నీ కూడా నూనె వేయించిన నూనెలో మిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, మాల్ మసాలాలు, ఇదేంటిది జీలకర్ర మెంతుల పిండిని ఆవాల పిండిని చక్కగా ఈ మసాలా దినుసులు చక్కగా నూనెలో వేయించుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న ఇలా ఉసిరికాయలను దూరగా వేయించుకున్న ఉసిరికాయలను చక్కగా ఇలా వేయించుకున్న నూనెలో అన్ని మాల్ మసాలాలు వేసుకొని దీనికి సరిపడా కారం వేసుకోవాలి. అంటే కాయలు ఎన్ని తీసుకున్నారో దాని సరిపడా కారం వేసుకుంటే సరిపోతుంది. ఒక డబ్బా కాయలు అనమాట, అంటే అదే షేర్ ఉంటాయి. ఈ కాయలు అనేది ఈ ఉసిరికాయలను అయితే దూరగా వేయించుకోవడం వల్ల మెత్తగా వచ్చింది. ఇలా మెత్తగా వచ్చేంతవరకు మంచిగా వేయించుకున్న తర్వాత ఈ మాల్ మసాలాలో తగినంత కారం వేసుకోవాలి. ఆ తర్వాత చక్కగా కలుపుకొని కాసేపు చల్లారాక ఈ ఉసిరికాయలను వేయించుకున్న ఉసిరికాయలను ఇలా తగినంత ఉప్పు వేయించిన నూనెలో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఎందుకంటే మాల్ మసాలాలు ఇప్పుడు కరెక్ట్ వేస్తేనే ఇంకొక మంచిగా పడతాయి అన్నమాట. సో టేస్ట్ కూడా బాగా వస్తుంది. గ్రేవీ మాత్రం చాలా బాగుంటుంది. వేయించుకున్న ముక్కలు ఉసిరికాయ ముక్కలను ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. నూనె ఎక్కువ పోసినారు, కాయలు తక్కువైనాయి. బా ఉసిరికాయ పచ్చడ తిరిగిపోయింది. బా ఉసిరికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం, బాగుంది. ఉసిరికాయలు కూడా మంచిగా దూరగా వేయించడం వల్ల సూపర్గా వచ్చింది అనమాట ఉసిరికాయ పచ్చడ. కాసేపు ఒక 2 గంటల సేపు డబ్బాలో పెడితే మంచిగా గ్రేవీ వచ్చేస్తుంది, మంచిగా నూనె ఊరుతుంది అనమాట. అప్పుడు అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది ఉసిరికాయ పచ్చడి టేస్టే వేరు. కానీ